నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 29వ తేదీ నుంచి 6 రోజుల పాటు జరిగే ఎడ్ల ప్రదర్శన, పశుపాల ప్రదర్శనను విజయవంతం చేయాలి అంటూ పట్టణ తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాడు తెనాలి నియోజకవర్గంలో విస్తృతంగా జెండా పండుగ నిర్వహిస్తున్నట్లు వెల్లడి. అర్చక సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ అర్చక సేవా సంఘం. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీని నిలబెట్టుకుందంటూ నాయకుల వెల్లడి. రంజాన్ పండుగను పురస్కరించుకొని రంజాన్ తోఫాని ముస్లిం సోదరులకు అందించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. అల్లా దేవుడు అందరినీ చల్లగా చూడాలి అంటూ ప్రార్థించిన మంత్రి నాదెండ్ల. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలోని మదీనా మసీదు వద్ద రంజాన్ పండుగ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా రంజాన్ తోఫాని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముస్లిం సోదరులకు అందజేశారు. మండల గ్రామమైన నందివెలుగులో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అందజేశారు. గ్రామంలోని మదీనా మసీదు వద్ద జరిగిన ఈ కార్యక్రమం జనసేన నాయకులు నన్నపనేని బస్వయ్య ఆధ్వర్యంలో జరిగింది. రంజాన్ పండుగ పర్వదినాన్ని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఆనందంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అజ్మతుల్లా, ఎస్కే సుభాని, ఎస్బీఐ బుజ్జి, మహబూబ్ సుభాని తదితరులు పాల్గొన్నారు. एक ही मैं वादा किया था आप लोगों के लिए, जो कि यहाँ पे काम करना है, शादी खाना बनाना है और आपको 2-3 छोटे छोटे तकलीफ़ा रोडों के बारे में या साइड का नाले के बारे में, पानी के बारे में, सब याद है मेरे को, मैं नहीं भूला मैं। तो रमज़ान के महीने में आप सब लोग बहुत ही प्यार और मोहब्बत से हर एक के देखभाल के लिए आप कभी भी सोचते रहते हैं, गरीबों के लिए ज़रूर करना चाहिए। तो ये तोहफा के साथ मैं आपको वादा कर रहा हूँ, मैं अभी बसोपुने साहब बोले कि 40 लाख का एस्टिमेशन बनाए बोल के, अब उतना पैसे सडनली कहाँ से लाऊं मेरे नहीं मालूम, मगर शादी का ना ज़रूर बनाने उसका जिम्मेदारी मैं लेता हूँ। मैं किसी हालत में मैं बना के आपको दूँगा, कितना होता क्या एस्टिमेशन फिर दोबारा एक बार चेक करेंगे, मगर इंशाल्लाह ज़रूर अपन बना के शादी का ना ज़रूर कंप्लीट करेंगे आप, ठीक है। आप सब लोगों को ईद मुबारक, और एक बार आपको माफ़ी चाह रहा हूँ, मैं इतना देरी से आया सोते को। సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అర్చకులకు అందవలసిన సంక్షేమ పథకాలను సక్రమంగా అందించేందుకు కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ అర్చక సేవా సంఘం కృతజ్ఞతలు తెలియజేసింది. గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల సుమారు 90,000 అర్చక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు నారాయణ వేణుగోపాల్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అర్చక సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ ఎదురుగల శ్రీ పట్టాభిరామస్వామి దేవాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు నారాయణం వేణుగోపాల్ అధ్యక్షత వహించారు. అర్చక సమస్యలపై పోరాటానికి రాష్ట్రంలో ఏర్పడిన అర్చక జేఏసీ ఏర్పాటుకు అర్చక సేవా సంఘం కీలక పాత్ర పోషించిందని నారాయణం వేణుగోపాల్ ఈ సందర్భంగా తెలియజేశారు. సనాతన హిందూ సాంప్రదాయ పరిరక్షణకు అర్చక సేవా సంఘం ఎప్పుడు కట్టుబడి ఉంటుందని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంధ్యాల వెంకట రామలింగేశ్వర శాస్త్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల హామీ ప్రకారం అర్చకుల కనీస వేతనం 15,000, ధూపదీప నైవేద్యం పథకానికి 10,000, వేద పండితుల నిరుద్యోగ భృతికి 3,000 చొప్పున జీవో ఇస్తూ వెంటనే అమలు చేయడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. అధికారుల ప్రమేయం లేకుండానే జీవో విడుదల చేయటం హర్షణీయమని ఆయన అన్నారు. ఏపీ అర్చక జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ శేషాచార్యులు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో అర్చకుల సమస్యలపై పోరాటానికి రాష్ట్రంలోని 18 సంఘాలతో ఆంధ్రప్రదేశ్ అర్చక ఐక్యవేదిక ఏర్పాటు చేసి గత ప్రభుత్వ విధానాలపై హైకోర్టుకు వెళ్లి విజయం సాధించామని చెప్పారు. ఇంకా ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు ఆమంచి రవికుమార్, బృందావనం రాధాకృష్ణమూర్తి, గొట్టిపాళ్ల కృష్ణమాచార్యులు, డివి శేషుబాబు, పరాశ్రం జగన్మోహన్, యనమదల ఆంజనేయులు, పెద్దింటి రాజేంద్ర కుమార్, నందివెలుగు శేషగిరిరావు, జిల్లా నాయకులు రొంపిచర్ల శేషాచల లక్ష్మీ నరసింహాచార్యులు, చెంగోళం శేషాచార్యులు, బృందావనం గోపీచంద్, మేడూరు శ్రీనివాసమూర్తి, వడ్డమను రమణాచార్యులు, రాష్ట్ర పదాధికారులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అర్చక సేవా సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈరోజు తెనాలిలో జరుగుతోంది.
ఈరోజు ఈ సమావేశంలో ముఖ్య ఎజెండా ఏంటంటే గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 60,000 అర్చక కుటుంబాలకు సంబంధించినటువంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. వాటన్నిటిని కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో మరి కూటమి ప్రభుత్వం చెప్పిందో వాటన్నిటిని కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఒక 6 నెలల వ్యవధిలోనే వాటన్నిటిని కూడా ముందుకు తీసుకొచ్చి అర్చక లోకానందరికీ కూడా అత్యంత మేలు చేసింది. అయితే ప్రభుత్వం వాళ్ళు దేవాలయాల్లో అర్చకులు చేయవలసిన శాస్త్రపరమైన కార్యక్రమాల్లో అర్చకుల యొక్క పాత్రే వాళ్ళ నిర్ణయమే తుది నిర్ణయం అని చెప్పి ఈ 225 ద్వారా స్పష్టం చేశారు. ఇదొక పెద్ద మార్పు అని చెప్పాలా. దీనివల్ల ఆగమశాస్త్రపరంగా వచ్చినటువంటి ఇబ్బందులు ఒత్తిళ్లు లేకుండా అన్ని కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఏర్పడింది. దానికి మేము ప్రభుత్వానికి ఈ సందర్భంలో ధన్యవాదాలు తెలియజేస్తాం. నారాయణం వేణుగోపాల్, ఆంధ్రప్రదేశ్ అర్చక సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షునిగా నేను ఈరోజు తెనాల్లో రాష్ట్ర కార్యవర్గ మీటింగ్ జరగడం చాలా సంతోషదాయకంగా భావిస్తున్నాను. రాష్ట్రం మొత్తంలోని అర్చకులందరూ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు లేకుండా మాకు ప్రభుత్వం హౌస్ కట్టుకోవటానికి కానీ కొన్ని బెనిఫిట్స్ కల్పిస్తున్నందుకు కూటమి ప్రభుత్వానికి మా అర్చక సేవా సంఘం తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాల పేరిట అందిస్తోన్న అవార్డుల నేపథ్యంలో ఆటోనగర్లోని కాటూరి వెంకటేశ్వరరావు గ్యాలరీని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న సందర్శించారు. అక్కడ రూపొందించిన హంస అవార్డుల ప్రతిమలను పరిశీలించి వారిని అభినందించారు. తెనాలి ఆటోనగర్లో గల కాటూరి వెంకటేశ్వర శిల్ప గ్యాలరీని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న సందర్శించారు. ఉగాది పురస్కారాల కోసం రూపొందించిన అవార్డుల ప్రతిమలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శిల్పులను అభినందించారు. అతి తక్కువ సమయంలో క్వాలిటీతో రూపొందించిన ప్రతిమలు ఉగాది నాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభావంతులకు అందిస్తున్నట్టు కమిషనర్ తెలియజేశారు. కమిషనర్తో పాటు కాటూరి వెంకటేశ్వరరావు, రవీంద్ర ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత, తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇటీవలే పాత పద్ధతులను కొనసాగిస్తూ ఉగాది పురస్కారాలు, కళారత్న అవార్డులు ఇవ్వాలని నిర్ణయించుకొని మళ్ళీ ఇంతకుముందు మేమే చేశాం కాబట్టి మమ్మల్ని సంప్రదించి వాటిని అతి తక్కువ టైం ఇచ్చి వాళ్ళు చేయటం కోరింది, వాటిని చేసి ఇవ్వాల్సిందిగా కోరారు. వాళ్ళు ఇచ్చిన సమయం చాలా తక్కువ కాబట్టి వారు అడిగిన మెటల్లో ఏవి లేకపోయినా కొన్ని బ్రాంజ్లోను కొన్ని ఫైబర్లోనూ ఇవ్వడం జరిగింది. ముందు అన్నీ మెటలే ఇస్తామని చెప్పాం. వారు కూడా దానికి అంగీకరించి ప్రస్తుతానికి వీటిని ఫైబర్ ఇచ్చిన పురస్కారాలు తీసుకునే వాళ్ళకి వారం రోజుల్లోనూ 15 రోజుల్లోనూ మళ్ళీ తిరిగి రాసి ఇచ్చేటట్టుగా మాట్లాడుకొని ఈ పురస్కారాలు అందజేస్తున్నారు. జిల్లా స్థాయిని దాటి రాష్ట్ర స్థాయిని దాటి ఇంకా వివిధ రాష్ట్రాలకు, వివిధ దేశాలకు వెళ్ళిపోతున్నాయి ఆయన చేసేటువంటి ఈ కార్యక్రమాలు. అందువల్ల ఇది ఎంతో ఆనందదాయకం. ఈరోజు గమనిస్తే ఇంకా ఇన్ని రకాలైనటువంటి తెలుగు విగ్రహాలు కావచ్చు, హంసలు కావచ్చు, వీటినన్నింటినీ కూడా అతి తక్కువ సమయంలోనే అత్యంత క్వాలిటీతోటి రాష్ట్ర ప్రభుత్వం వారు, సంస్కృత శాఖ వారు అడిగినటువంటి ఆ యొక్క ఏదైతే వాళ్ళు చెప్పారో దాని ప్రకారంగా తక్కువ సమయంలోనే ఈరోజు వారికి అందించేటువంటి శక్తి సామర్థ్యాలు వీరికి ఉన్నాయంటే అది చాలా గొప్ప విషయం. సో వారు ఎంతో అభినందనీయులు. అంతేకాకుండా మన ప్రాంతానికి వీరు ఇస్తున్నటువంటి సేవలకు కాను ఈ ప్రాంత వాసికి తెనాలి వాసికి ఉగాది పురస్కారాల్లో భాగంగా ఈ రత్న అనేటువంటి అవార్డు రావడం అనేది రియల్లీ హ్యాండ్సమ్. సో వారు ఎంత అభినందనీయులు. సో ఇది సినీ ప్రేక్షకులు కుటుంబ కథతో పాటు కామెడీ ఉన్న చిత్రాలను ఆదరిస్తోన్న నేటి తరుణంలో మ్యాడ్ చిత్రం హిట్ అయిందని చెప్పొచ్చు. శుక్రవారం సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో యువత నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ బావమర్ది నార్ని నితిన్
సంతోష్ శోభన్ సోదరుడు సంగీత శోభంతో పాటు మరికొంతమంది నూతన నటీనటులతో తెరకెక్కించిన మ్యాడ్ చిత్రం ఆదరణ పొందింది. చిత్రంలో ఉన్న ప్రతి పాత్రకు ప్రాధాన్యత దక్కింది. ఈ చిత్రం ద్వారా నటుడుగా పరిచయమైన నితిన్ అశోక్ పాత్రలో లీనమైపోయాడు. సినిమా ప్రారంభ సన్నివేశాల్లో సీరియస్గా లుక్లో కనిపించిన పతాక సన్నివేశాలకు వచ్చేసరికి ఈజీగా చేసుకుంటూ వెళ్ళాడని ప్రేక్షకులు తమ అభిప్రాయం తెలియజేశారు. మిగతా తారాగణం కూడా వారి వారి పాత్రలో చక్కగా నటించారని ప్రేక్షకులు తెలిపారు. ముఖ్యంగా యువత నుంచి మంచి ఆదరణ సినిమాకు లభించింది. సినిమా చూసిన ప్రేక్షకులు సినిమాలో హాస్యపరమైన సన్నివేశాలు ఎంతో నచ్చాయని చెప్పారు. సూపర్ ఉంది. బాగుంది, సినిమా బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది. ఫుల్ కామెడీ, ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. ఆ సినిమా సూపర్గా ఉంది. బాగుందన్న, చాలా బాగుంది. సినిమా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది భయ్యా. మూవీ మేడకి ఫుల్ ఎంటర్టైన్మెంట్. బాగుంది బ్రో, బాగుంది, సూపర్ ఉంది సినిమా. సినిమా హిట్, సినిమా అదిరిపోయింది. సినిమా సూపర్ భయ్యా. ర్యాంపేజ్ ఉంది, స్టోరీ ఏముండదు, కామెడీ ర్యాంపేజ్ ఉంటుంది. అసలు నవ్వుకుంటూనే ఉంటాం మనం అయితే. ఇంకా మామూలుగా కూడా లేదు. సెకండ్ హాఫ్ సీక్వెన్స్ ఓవర్ అన్న, ఫ్యామిలీ కన్నా ఫ్రెండ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. పట్టణ రంగస్థలం కళాకారులు హార్మోనిస్ట్ దీపాల సుబ్రహ్మణ్యం భౌతిక కాయాన్ని పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. ఏపీడబ్ల్యూజే కమిటీ అలాగే పలువురు ప్రముఖులు పట్టణ రంగస్థలం కళాకారులు ఆయనకు ఘన నివాళులర్పించారు. ఒక కళాకారుడుగా, హార్మోనిస్టుగా, కళారంగాన్ని అభివృద్ధిపరిచే సంఘ నాయకుడిగా కళామ తల్లికి సేవలందించిన దీపాల సుబ్రహ్మణ్యం మృతి కళామ తల్లికి తీరని లోటని పలువురు ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. స్థానిక బీసీ కాలనీలోని పట్టణ రంగస్థలం కళాకారుల సంఘ కార్యాలయం వద్ద దివంగత దీపాల సుబ్రహ్మణ్యం భౌతికాయాన్ని ప్రముఖులు, నాయకులు సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కళారంగానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేశారు. ఏపీడబ్ల్యూజే కమిటీ అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి, వైకుంఠపురం నాయకులు, రంగస్థల కళాకారులు ఆయనకి శ్రద్ధాంజలి ఘటించిన వారిలో ఉన్నారు. తెనాలి ప్రాంత ప్రజలకి ఈ రోజున చాలా విషాదకరమైనటువంటి రోజు. ప్రముఖ హార్మోనిస్టు శ్రీ విజయలక్ష్మి శ్రీనివాస నాట్య మండలి నిర్వాహకులు దీపాల సుబ్రహ్మణ్యం గారు అకస్మాత్తుగా నిన్న చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. రంగస్థలం అంటే ప్రాణం పోసుకునేటువంటి సుబ్రహ్మణ్యం గారు వేదిక మీద చీరాల దగ్గర ఉన్నటువంటి వేటపాలెం సమీపంలో ఒక నాటక ప్రదర్శన జరుగుతూ ఉన్న సమయంలోనే హార్మోనియం వాయించుతూనే వేదిక మీద ముందుకు పడిపోయి అనారోగ్యానికి గురి కావటం, ఆ తదుపరి చనిపోవటం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. ఒక నటుడు, ఒక కళాకారుడు ప్రాణం ఉన్నంత వరకే కూడా కళ కోసం ఎలా తన జీవితాన్ని త్యాగం చేస్తాడనేటువంటి దానికి సుబ్రహ్మణ్యం గారు గొప్ప ఉదాహరణ. విజయలక్ష్మి శ్రీనివాస నాట్య మండలి నిర్వాహకులు ప్రముఖ ఆర్టిస్టు దీపాల సుబ్రహ్మణ్యం గారు చనిపోవటం చాలా బాధాకరం. ఆయన కళల కోసం ఎంత తప్పిస్తారో నాకు తెలిసిన కొద్ది కాలంలోనే ఆయన మంచితనాన్ని నేను అర్థం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఆయన చనిపోయారు అని చెప్పేసి నిన్న తెలిసిన తర్వాత దిగ్భ్రాంతిలోనేను. తను ఏదైతే వృత్తిలో జీవిస్తున్నాడో ఆ వృత్తికి అంకితమై ఆ వృత్తిలోనే మరి వేదికపైనే హార్మోనిస్ట్గా అతను తన బాధ్యతలు నిర్వర్తిస్తూ సడన్గా కుప్పకూలిపోవటం అనేది నిజంగా
హృదయ విదారకమైన విషయం. మరి ఇటువంటి విషయాన్ని జీర్ణించుకోవడం కష్టమైనప్పటికీ మరి ఆ భగవంతుడు తనని పుణ్యలోకాలకే తీసుకెళ్ళి ఉంటాడని భావిస్తూ ఉన్నాం. ప్రజలపై విధించిన అదనపు విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో తెనాలి చెంచుపేటలోని విద్యుత్ డివిజన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. వినియోగదారులు విద్యుత్ ఛార్జీల భారం భరించలేకపోతున్నారని ఈ సందర్భంగా నాయకులు ఆరోపించారు. సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక చెంచుపేటలోని విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఉమ్మలక శివసామిరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ పంప్ సెట్లకు మీటర్లు అవసరమా అని ఆయన ప్రశ్నించారు. గతంలో లోకేష్ పయ్యావల కేశవులు ఇచ్చిన ప్రకటనలను ఆయన గుర్తు చేస్తూ ఈ విధంగా మాట మారిస్తే రైతులు ఏమవ్వాలంటూ ఆయన ప్రశ్నించారు. సిఐటి నాయకులు ఎస్కే హుస్సేన్ వల్లి మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల భారం వల్ల పరిశ్రమలు మూతపడి కార్మికులు ఉపాధి కోల్పోతారని ఆయన అన్నారు. 2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు పెంచి అధికారం పోగొట్టుకున్న విషయం మర్చిపోవద్దని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్యక్రమంలో జి వెంకట సుబ్బయ్య, కె రవికుమార్, కె శ్రీనివాసరావు, మురళీకృష్ణారెడ్డి, పవన్, తేజారెడ్డి, కుర్రా వెంకటరమణ, వై ప్రసాద్, సిహెచ్ అంజయ్య, వి లక్ష్మీనారాయణ, సిట్టి యేసుబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం డిఈ చిరంజీవిని కలిసి మెమరాండంను అందజేశారు. ఎన్నికలకి ముందు ఈ రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులపై పడుతున్నటువంటి సర్ఛార్జీలు, ట్రూ ఆఫ్ ఛార్జీలు, ఫిక్స్డ్ ఛార్జీలు ఇవన్నీ కలిపి వాడుకున్న విద్యుత్ యూనిట్ల కన్నా ఎక్కువ బిల్లు వస్తున్నదని, అప్పుడు అధికారంలో ఉండేటువంటి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, మేము అధికారంలోకి వస్తే ఈ అదనపు భారాన్ని లేకుండా చేస్తామని, విద్యుత్ ఛార్జీలని తగ్గిస్తామని, అట్లాగే స్మార్ట్ మీటర్లు మార్చాల్సిన అవసరం లేదని, అక్కడక్కడ ఎవరైనా స్మార్ట్ మీటర్లు బిగించడానికి వస్తే వాటిని పగలగొట్టిందని, వీటి మీద కోర్టుకి వెళ్తామని చెప్పినటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇవాళ పెరిగిన విద్యుత్ ఛార్జీల మీద మాట్లాడకపోవటం చాలా బాధాకరం. వాళ్ళు కాలిన కరెంటు ఛార్జీ 240 రూపాయలు అయితే దానికి అదనంగా 480 రూపాయలు, 600, 900 ఈ విధంగా బిల్లులు వస్తుంటే ఏ విధంగా మేము ఈ బిల్లులు చెల్లించాలని బాధ, ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. అట్లాగే షాపులకి, చిన్న షాపులకు కూడా బలవంతంగా స్మార్ట్ మీటర్లు బిగించారు. ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల ఏమన్నా ప్రయోజనం ఎవరికి ఉందంటే ఇవాళ ఈ ప్రభుత్వానికి ఉంటుంది. ప్రజల మీద భారాలకి మూల కారణమైన ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, స్మార్ట్ మీటర్లు బిగించడం ఆపాలి, ఈ సర్ఛార్జీలు ఇవన్నీ తీసేయాలి. లేఖన లేని ఎడల ప్రభుత్వానికి గతం కూడా గుర్తుండి ఉంటుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోవడానికి కారణం, గతంలో 2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు పెంచడం కూడా ఒక కారణాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. 24 సంవత్సరాల క్రితం ఏదైతే జరిగిందో అదే పరిస్థితి మళ్ళీ ఈ రాజు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి ఉంది. కామెడీ ఇతివృత్తంగా తీస్తున్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న నేపథ్యంలో నితిన్ హీరోగా వెంకీ కుడుముల కుటుంబంలో దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ చిత్రం రాబిన్ హుడ్ చిత్రం కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు హీరో నితిన్ బాగా చేశారని చెప్పారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన రాబిన్ హుడ్ కామెడీ చిత్రం నితిన్ కి జోడీగా కిలీలా నటించింది. ఆస్ట్రేలియా క్రికెట్ డేవిడ్ వార్నర్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. దానికి తోడు సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రేక్షకులకు ముందుకొచ్చింది. సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇందులో పేర్కొన్న అంశాలకు చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. సినిమా బాగుందని కొందరు అంటుంటే యావరేజ్ అని మరికొందరు అంటూ కామెంట్ చేస్తున్నారు. సాంగ్స్ కూడా, డైలాగ్స్ అన్ని బాగానే ఉన్నాయి. సూపర్, వెరీ గుడ్. బ్రో సినిమా ఎట్లా ఉంది? ఏం బాగాలేదు, వేస్ట్ సినిమా. బ్రో సినిమా ఎట్లా ఉంది? యావరేజ్ అన్న. మేడం సినిమా ఎట్లా? తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఈ నెల 29వ తేదీ నుంచి జరిగే ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన, అలాగే వ్యవసాయ విజ్ఞాన ప్రదర్శనను ప్రజలు తిలకించి విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ పట్టణ కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించి వివరాలను వెల్లడించింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన 29వ తేదీ నుండి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పుట్టినరోజైన ఏప్రిల్ 4వ తేదీ వరకు స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో
జరిగే ఎడ్ల బల ప్రదర్శన, పశుపాలన ప్రదర్శన, వ్యవసాయ విజ్ఞాన ప్రదర్శనను ప్రతి ఒక్కరూ సందర్శించి జయప్రదం చేయాలని పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పోటీల బల ప్రదర్శనను 29వ తేదీన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ప్రారంభిస్తారని, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు వ్యవసాయ విజ్ఞాన ప్రదర్శన ప్రారంభిస్తారని చెప్పారు. ఇదే విధంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున తెనాలి నియోజకవర్గంలోని అలాగే పట్టణంలో ప్రతి వార్డులోనూ తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో జొన్నాదుల మహేష్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, ఎల్లంకి సాంబశివరావు, చాట్రగడ్డ ఆంజనేయులు, దొప్పలపూడి శ్యామ్, పండితపు దుర్గా, మల్లవరపు విజయ్, తవా ప్రసాద్, కావేటి వేడు, వెంకట్, మందరపు శ్రావణ్ పాల్గొన్నారు. రేపు ఉదయం 9 గంటలకల్లా 40 వార్డుల్లో ఫ్లాగ్ హాస్టింగ్ చేసుకొని తర్వాత 10 లోపు పార్టీ ఆఫీస్కి వస్తే అన్ని వార్డుల్లో అయిపోయిన తర్వాత మనం కూడా ఇక్కడ ఫ్లాగ్ హాస్టింగ్ చేసుకున్నాం. తప్పకుండా అందరూ పాల్గొనాలని చెప్పని కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ఫ్లాగ్ హాస్టింగ్ అయిపోయిన తర్వాత ఎవరి వార్డులో వాళ్ళు ఫ్లాగ్ హాస్టింగ్ చేసి ఫోటోలు పంపిస్తే స్టేట్ పార్టీ ఆఫీస్ కూడా మనం పంపిద్దాం. తప్పకుండా రేపు ఆ కార్యక్రమం కూడా చేసుకున్నాం. రేపు తప్పనిసరిగా ఈ విజ్ఞాన ప్రదర్శనకి రేపు అందరూ వచ్చి రేపు 29 నుంచి 4వ తేదీ వరకు జరగబోయే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, రేపు జరగబోయే కార్యక్రమం ఈ వారం రోజులు కూడా 33 నియోజకవర్గాల ప్రజలు మొన్న రాజేంద్ర ప్రసాద్ గారిని ఎమ్మెల్సీగా గెలిపించడానికి ఓట్లు, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలందరూ కూడా ఈ కృష్ణా గుంటూరు జిల్లాల మంత్రులు, చైర్మన్లు, వివిధ పదవులు ఉన్న వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమానికి, ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు అందరూ కూడా రేపు ఈ కార్యక్రమానికి ఇచ్చేపోతూ ఉన్నారు. తప్పనిసరిగా వీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పని ఆల్ పార్టీ రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపుకి మనం రేపు అందరం కూడా పండుగలాగా ఈ కార్యక్రమం చేసుకోవాలని చెప్పని కోరుకుంటూ రేపు ఉదయం ఎటువంటి పరిస్థితుల్లో ఇవాళ సాయంత్రం యార్డు దగ్గర నుంచి ఈ కార్యక్రమంలో భాగంగా ఎడ్ల బల ప్రదర్శనే కాకుండా రైతులకు ప్రోత్సాహకాలను ఇచ్చేటువంటి మరి అగ్రికల్చరల్ ఆధునిక విధానాల్ని, రైతులకు వ్యవసాయంలో మెళకువలు నేర్పించే విధానాల్ని, అదేవిధంగా కొత్త వంగడాల్ని పరిచయం చేయటం, హార్టికల్చర్, అదేవిధంగా ఇంకా రకరకాలైనటువంటి రైతు ప్రదర్శనల్ని, వారి యొక్క టెక్నాలజీకి సంబంధించినటువంటి అనేక ప్రదర్శనలు కూడా ఆ స్టాల్స్లో ఏర్పాటు చేయడం జరుగుతోంది. ప్రతినిత్యం కూడా అనేక మంది నిపుణుల చేత రైతులకి శిక్షణా తరగతులు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా అనేక రకాలైన స్టాల్స్ ఏర్పాటు చేసి ఆ స్టాల్స్లో రైతులకు సంబంధించినవే కాకుండా డ్వాక్రా మహిళలకు సంబంధించినవి, అదేవిధంగా చేనేతకు సంబంధించినటువంటి మంగళగిరి చేనేతకు సంబంధించినటువంటి అనేక రకాల ప్రదర్శన ఎగ్జిబిషన్స్ కూడా ఈ ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి 22 రోజుల పాటు జరిగిన స్వచ్ఛ తెనాలి ఛాలెంజింగ్ పోటీల్లో 8, 11, 22 వార్డులు బహుమతులు గెలుచుకున్నాయి. ఇవే పద్యంలో 11వ వార్డు కౌన్సిలర్ తమ వార్డు శానిటేషన్ సిబ్బందిని, సెక్రటరీను సత్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నేపథ్యంలో తెనాలిలో పురపాలక సంఘం చేపట్టిన స్వచ్ఛ తెనాలి ఛాలెంజింగ్ పోటీల్లో 40 వార్డులోని 8, 11, 22 వార్డులు గెలుచుకున్నాయి. అయితే రెండవ బహుమతిగా గెలుచుకున్న 11వ వార్డు, ఆ వార్డులోని శానిటేషన్ సిబ్బందిని సెక్రటరీ, వార్డు కౌన్సిలర్ కటారి రత్నకుమారి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణలో తీసుకున్న ఛాలెంజింగ్లో తమ వార్డు శానిటేషన్ సిబ్బంది, సెక్రటరీ ఎంతో నిబద్ధతతో పనిచేశారని, మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణలో వారు చేసిన కృషికి రెండవ బహుమతి లభించిందని ఈ సందర్భంగా అన్నారు. అనంతరం ఎస్ఐ వై అనుపమ, డి సాగరయ్య, జె హెవేలా ప్రియదర్శిని, నగర దీపిక వి ఉమామహేశ్వరితో పాటు 8 మందిని సత్కరించారు. కౌన్సిలర్ కటారి రత్నకుమారి, హరీష్ దంపతులు ఈ సత్కారాన్ని అందజేశారు. మెయిన్ శానిటేషన్ సిబ్బంది అండి, అసలు నిజంగా వాళ్ళు అనేది లేకపోతే బాగోదు. అసలుకి వాళ్ళు ఏ రోజు రాకపోయినా ఆ రోజు వీధులు అవి చండాలంగా ఉంటాయి. వాళ్ళ కష్టం మాత్రం ఎప్పుడు గుర్తించాలి. వాళ్ళు చాలా బాగా చేస్తారు. మా వార్డుకి ఈ అవార్డు వాళ్ళ వల్లే వచ్చిందని అనాలి.
మన ట్రైనీ ఐఏఎస్ అధికారి గారి మధ్య 40 వార్డులు సర్వే చేశారు. ఎట్లా ఉంటుంది శానిటేషన్ మీద. ఆ సర్వే చేసిన దాంట్లో భాగంగా బెస్ట్ శానిటేషన్ అవార్డ్స్ ఒక 3 వార్డులకి ఇవ్వడం జరిగింది. 8th వార్డు, 11th వార్డు, 21 వార్డు 3 వార్డ్స్కి రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు శానిటేషన్ వర్కర్స్ అందరినీ కొంచెం సన్మాన కార్యక్రమం వార్డులో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది సమిష్ట కృషితో ఈ అవార్డ్స్ రావడం జరిగింది మన 11వ వార్డుకి. నమస్తే అండి, నా పేరు అంజీ, 11వ వార్డులో వర్కర్ని. చాలా గొప్పగా జరుగుతుంది. మన తెనాలికి రావటం అనేది చాలా గొప్ప కారణం. అందరూ చాలా హెల్ప్గా చేశారు. ప్రతి ఒక్కళ్ళు కౌన్సిలర్ గారు కానీ, సెక్రటరీలు కానీ, నగర దీపికలు కానీ మనకే తెనాలికి రావాలన్నారు. ఆ 11వ వార్డుకి రావటం చాలా గొప్ప. ఫిబ్రవరి 1వ తేదీ రాత్రి రైల్లో ప్రయాణిస్తున్న సాయి శ్రీనివాస్ పై దాడి చేసిన ఘటనను ఆర్పీఐ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పిట్టా వరప్రసాద్ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. శ్రీనివాస్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. స్థానిక నందులపేటలోని ఆర్పీఐ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు పిట్టా వరప్రసాద్ మాట్లాడుతూ ఫిబ్రవరి 1వ తేదీ రాత్రి 1 గంట సమయంలో విజయవాడ నుండి రైల్లో ప్రయాణిస్తున్న సాయి శ్రీనివాస్ పై గంజాయి మూక దాడి చేసి గొంతు కోసి బ్రిడ్జి కింద పడేశారని ఆయన చెప్పారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని గంజాయిని రూపుమాపాలని, శ్రీనివాస్ కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సహాయం అందజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ కుటుంబానికి న్యాయం చేసే విధంగా లాయర్లతోనూ పోలీసులతో మాట్లాడి పనిచేస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షులు పల్నాటి నాగరాజు రాష్ట్ర అధ్యక్షులకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ మత్తే బాబీ, సాయి శ్రీనివాస్ తల్లి సుజాత, నాగమల్లి రాజు, విజయలక్ష్మి, శ్రీనివాసు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వంలో ఉండగానే ఈ మాదక ద్రవ్యాల బ్యాచ్ వల్ల అతను చనిపోయాడు కాబట్టి ఈ కుటుంబానికి తక్షణమే 25 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఆ తల్లికి పెన్షన్ ఇవ్వాలి, నెలలా 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి. ఈ ప్రభుత్వం ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదే డిమాండ్తో మేము లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాం. ఈ పేద కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ గంజాయి ముఠాని అరికట్టవలసిన బాధ్యత ఈ హోమ్ మినిస్టర్ మీద ఉంది. హోమ్ మినిస్టర్ గారికి కూడా ఈ విషయాన్ని, డీజీపీ గారికి కూడా ఈ దృష్టిలో తీసుకెళ్తాం. న్యాయం జరిగే వరకు కూడా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వీళ్ళకి అండగా ఉండి ఆ కుటుంబాన్ని ఆదుకునే వరకు కూడా మేము చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. తెల్లారితే 2వ తారీఖు అండి. నాకు ఏదైనా సాయం చేయండి. మాకు ఇంకా పిల్లోడి వల్లే నాకు జీవనోద్ధరణిది. నాకు ఇంకెవరూ లేరు. పిల్లోడే నాకు బతికిచ్చేవాడు. మమ్మల్ని సాయం చేయండి. ఏ పని చేస్తాడు? పిల్లోడు సెప్టిక్ ట్యాంకీలో సూపర్వైజర్గా చేస్తాడు. కూలే బాబు, డైలీ కూలే చేసేది. నేను చిన్నగా కూలి పనికి వెళ్తాం, కానీ పిల్లోడు అయిన కాడి నుంచి హాస్పిటల్లో నుంచి ఏ పనికి వెళ్ళకుండా ఇంటికాడ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 29వ తేదీ నుంచి 6 రోజుల పాటు జరిగే ఎడ్ల ప్రదర్శన, పశుపాల ప్రదర్శనను విజయవంతం చేయాలి అంటూ పట్టణ తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాడు తెనాలి నియోజకవర్గంలో విస్తృతంగా జెండా పండుగ నిర్వహిస్తున్నట్లు వెల్లడి. అర్చక సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ అర్చక సేవా సంఘం. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీని నిలబెట్టుకుందంటూ నాయకుల వెల్లడి. రంజాన్ పండుగను పురస్కరించుకొని రంజాన్ తోఫాని ముస్లిం సోదరులకు అందించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. అల్లా దేవుడు అందరినీ చల్లగా చూడాలి అంటూ ప్రార్థించిన మంత్రి నాదెండ్ల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. Please subscribe to our YouTube channel.